కాకినాడ జిల్లాలో జహానీ పాపని ఎవరో రాజమండ్రిలో బస్సులో చూసామని కొంతమంది ఒక లైవ్ వీడియో జరుగుతుంటే పెట్టారు. ఇట్లాంటిది ఏ సంఘటనలన్నా జరిగినప్పుడు వెంటనే ఆ బస్సు దగ్గర మీకు అనుమానం రాగానే వీడియో తీసుకోవడం, ఫోటో తీసుకోవడం చేయండి. దాని తర్వాత బస్సులో అధికారులకు కానీ ఎవరికైనా తెలియపరచండి, బాగుంటుంది. ఒక విలేకరు వెళ్ళి జహానీ పాప వాళ్ళ అమ్మని అడిగితే తను చెప్తుంది, నా మీద నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు, చిన్న పాపనే చూడనా, పెద్ద పాప గురించి అడవనా, లేకపోతే నేను అడవట్లేదు అంటున్నారు. అమ్మ, నువ్వు ప్రశాంతంగా ఉండు, మంచిగా ఉండు, నీ గురించి ఎవ్వరూ తప్పుగా మాట్లాడరు. నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటేనే బాగుంటుంది. మొన్నటిదాకా అడవిలోకి పోయిందన్నో, తర్వాత నడిచిపోయిందన్నో, తర్వాత ఇంకోటన్నో, ఇప్పుడేమో ఖచ్చితంగా 99% కిడ్నాపే అని చెప్తున్నావు. దయచేసి ప్రశాంతమైన జీవితం గడుపు. నీకు తీరిక ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే తెలియట్లేదు, కానీ ఈ నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళని దయచేసి నువ్వు చదవమా, అర్థమైందా? అంత తీరిక ఎలా ఉంది నీకు అసలు? చక్కగా ఆ పిల్ల దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అందరం, దొరకాలి పాప. నువ్వు ఆ చంటి పిల్లని చూసుకుంటూ నీ ఆరోగ్యం చూసుకో, అంతేగాని నువ్వు అనవసరంగా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారంటే ఎవరు పెట్టరు. నీ పాప కావాలని అందరు ప్రయత్నాలు, అర్థం చేసుకో. ఇంకోటి, ఫస్ట్ రోజు నుంచి పాప ఎవరైనా ఎత్తుకెళ్ళారేమోనండి, కిడ్నాప్ చేశారేమోనండి, లేకపోతే అన్ని చెప్పాలి, కానీ ఏం జరిగిందో నాకేం తెలుస్తుంది, నేను ఎలా చెప్తాను, పోలీసు వాళ్ళు పట్టుకురావాలి, విలేకరులు పట్టుకురావాలి, వాళ్ళు పట్టుకురావాలి, వీళ్ళు పట్టుకురావాలన్నావు. అడవి మొత్తంలో ఒక ఇల్లు ఉంది కదా, పసిపిల్లలను లోపలేసి ఒక తలుపు వేసి నడితే మా అందరు నోరులు నొప్పి కానీ, ఇంత చోపోట్లు కానీ విని 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 ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి భయం కానీ లేకుండా ఉండేదా? ఎందుకు చేస్తారు తల్లి ఇలాంటి పనులన్నీ? అసలు నిజంగా ఎంతమందికి ఇబ్బంది. కన్నది నువ్వు ఒక్కదానివైనా, మొత్తం అందరం కలిసి బాధపడుతున్నాం. తెలుసా నీకు ఆ విషయం? నీకు ఒక్కదానికే బాధ కాదు, ఇప్పుడు ఆ పాప కోసం ప్రతి ఒక్కరికి బాధపడుతున్నాం, ప్రతి ఒక్కళ్ళు దొరకాలని కోరుకుంటున్నాం, ప్రతి ఒక్కళ్ళు ఏం జరగకుండా రావాలనుకుంటున్నాం. ఏదన్నా ఇబ్బంది జరిగితే పిల్లల విషయంలో ఎంత భయం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది ప్రతి ఒక్కరికి చెప్పు. అంత అడవిలో అంత ఆ పాప అలా తప్పిపోయింది, అసలు ఎవరైనా ఎత్తుకుపోయారా, ఏం జరిగింది అనేది లేకుండా. ప్లీజ్ ఇప్పటికైనా తల్లి మారి నువ్వు సైలెంట్గా ఉండడానికి ప్రయత్నించి. నెగిటివ్ కామెంట్స్ పెట్టారు, నన్ను అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, అవన్నీ నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఫోన్ చూసేంత తీరిక ఎక్కడిది? ఇదేం పద్ధతులు? ఏ యూట్యూబరు ఏ వీడియోలు చేసినా వాళ్ళు దొరకాలని చేస్తారు తప్ప ఎవరికి నెగిటివ్గా ప్రచారం చేయాలని ఎవ్వరూ చేయరు. అర్థమవుతుందా? కొంచెం ఆ పాప దొరకాలని మరొకసారి అందరినీ అనుకుందాం. 9 రోజులు 10 రోజుల దాకా వచ్చేస్తుంది. ఇంతవరకు పాప ఆచూకీ కానీ పాప ఎక్కడన్నా కనపడిందని ఫస్ట్ టైం ఎవరో రాజమండ్రి బస్ స్టాండ్లో కనపడిందని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో ఏంటి అనేది తేలాల్సి ఉంది. ఏది జరిగినా పోలీసులకి వెంటనే ఇన్ఫామ్ చేయండి. కామెంట్లలో పెట్టడం కాదు, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ప్లీజ్.